భాషల కోసం ఫోన్ చేస్తారు. ఈ 10 భాషలు పెట్టుకెళ్ళి ఒకసారి దమ్మెట్టేస్తాం. భర్త తక్కువే కదమ్మా భార్యకి. ఒకసారి సాధించి కొనిపించుకున్నాయి లేదా పుట్టింటోళ్ళు ఇచ్చినాయి. అని చేత దయచేసి మీరు కర్ర సంచుల్లోని బ్యాగుల్లోని ఎట్టి పరిస్థితుల్లోని పెట్టరు కదా. పెడతారా? అది సార్ నలుగురు ఎక్కేస్తారా బండి మీద? ఎవరికైనా 2 సార్లు తిరుగుతారా లేదా ఆట మీద తిరిగిపోతారా? తర్వాత ఎవరైనా సరే మీరు విలేజ్లో పూజలు చేస్తామని, బంగారాన్ని మెరుగు పెడతామని ఇరానీ కేంద్రం ఉంటుంది. వాళ్ళు ఊళ్ళో తిరుగుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ ఇళ్లలోకి రానివ్వద్దు. అదేనా వాళ్ళు ఎత్తుగా ఉంటారు. మహారాష్ట్ర గ్యాంగాల్లో వచ్చిన తర్వాత వేడి నీళ్ళు తాగింది, పసుపు తీసుకురండి, అవి తీసుకురండి అని చెప్పి మిమ్మల్ని మధ్యపెట్టి అందులో ఇతర సామాన్లు రాతకంగా ఇవి వేసేసి ఒక అరగంట తర్వాత తీసుకుని అంటారు. ఇలాగా అసలు బంగారంతో ఉడగంటారు. అసలు ఇంట్లో 4-5 లేనప్పుడు సింగిల్గా ఉన్నప్పుడు ఎవరిని ఇంట్లోకి రానివ్వద్దు. వాడు ఎలక్ట్రాన్ మీద చూస్తానంటాడు. ఏదన్నా సరే ఇంటి బయట నుంచే మాట్లాడాలి తప్ప లేదంటే కనుక అంత మాట్లాడాల్సిన అవసరం లేదు. సింగిల్గా ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరిని ఇళ్ళలోకి రానివ్వద్దు. అపరిచిత వ్యక్తుల్ని వాడు ఏదో విధంగా వస్తారు. కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తారు, అమ్మ ఏ నెంబర్ నాకు తెలియదు, ఏదో ఎలక్ట్రికల్ సర్వీస్ నెంబర్ అని అన్నారు. ఆ నెంబర్ మీకు తెలియదమ్మా, నాకు ఇది సెల్ ఫోన్ ఇస్తానంటారు. ఆ సెల్ ఫోన్ ద్వారా చేయవలసినవన్నీ మీ అకౌంట్ డబ్బులన్నీ కూడా కాజేసేస్తారు. చేత ఎవరికి కూడా మీరు ఎవరిని రానివ్వద్దు ఇంట్లో. అపరిచిత అలాగే ఆధార్ కార్డు ఉందా మీకు? ఆ ఊర్లోనే పుత్తూరు దగ్గర నుంచి ఎవరు ప్రయాణం వస్తే ఆ ఊర్లోనే ఉంటారు. కాబట్టి ఆ ఊరిని ఊరు లేకుండా కలుసుకోవాలి, కష్టపడి కలుసుకోవాలి, కష్టలను కొలుసుకోవాలి. చూడండి, మనం ఉండే కష్టం మనం ఉంచుకోవాలి. ఆ రకంగా మన వరకు మనం ఏం చేయగలం మనిషి ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి. తర్వాత సపోజ్ ఎవరు యూత్ గురువులు ఉన్నారు, వాళ్ళు ఒకరు బాగుపడమే కాదు, ఎవరు బాగుపడిన గురువు ఉంటే ఈ ఊళ్ళో మిగిలిన ఎవరు సాయం చేయగలరు అని చెప్పేసి ఆ ఊరి యొక్క అభివృద్ధిలో ఆ అబ్బాయి అమ్మాయి కూడా భాగస్వామ్యం అన్ని కూడా పాలు పంచుకోవడం